అపారయుగము కలది కలియుగమైన అలనాటి కాలంలో రాజు దేవతలు అడిగేసిన కచ్చజుగాలే నేడు మనం కథలు శాస్త్రాలనుకుంటున్నాము. పూర్వకాల నాడు రాజు రామయ్యాదమ్మ రామ రామ అమ్మవారి ఎల్లమ్మ ఎల్లమ్మ రెండవ దేవత మూడవ స్వరూపిణి పుట్టలోన పుట్టింది రేణుకెల్లమ్మ గంగలో దొరికినాయిగా రామ రామ గంభీర సారమ్మో రేణుకమ్మ రామ అలనాడు ఒక వెళ్ళి ఎల్లమ్మ ఒకటైంది నాకు వెళ్ళి కాలేదు యమలక్ష్మి దేవుడు మాట్లాడగంట వెళ్ళి పాయనమ్మ మామూలు మంత్రానికి యమలక్ష్మి వెళ్ళి పాయే అలనాడు ఒక వెళ్ళ కట్టు కుప్పల కోటి వాడు మధ్యలో పాపాత్ముడు ముచ్చల క్రోధుడై కామజన్మల కంటే బాధపడినప్పుడు వాడు వచ్చి యమలక్ష్మి కలబడుతున్నది. ఎప్పుడైతే ఒక వెళ్ళి యమలక్ష్మి ఎవరికొకలో బలమానం పడ్డదో సత్యాలు బోనం అంటే మార్గం అర్థంలో దొంగలు ఏదో వచ్చి ఎల్లమ్మ బోనమే తెలియజేసిండ్రు అట. ఎక్కడైనా బోనం తీసుకొని ఎల్లమ్మ మునిరాజు దాడుల్లో వచ్చారా యమలక్ష్మి కళ్ళ చూశాడు. సత్యానుభవం ఏకనందము కోకపోతే తెచ్చిన ప్రాణం తీస్తున్నావు. ప్రాణం ఉండబోదు బాబా ఎల్లమ్మ నువ్వు ఎదుకున్న పాపానికి నేను ఎదుకున్న పాపానికి ఏమి కావాలి దేవి ఎల్లమ్మ ఏమి కావాలి దేవి ఎల్లమ్మ ఏంటి కావాలి బాబా ఎల్లమ్మ ఎక్కడికి కావాలి గుర్రాలు కావాలా ఏంటి బంగారం పదార్థం ఏమి కావాలి బాబా ఎల్లమ్మ గోమ ఎల్లమ్మ బిడ్డమ్మ రేమోగమ్మ అన్నంత లోపల రేవెల్లమ్మ ఎల్లమ్మ ఎల్లమ్మ అంగితలింగా ధర్మంతులు కుంకుల బంగారం కోరేరు ముఖ్యమానాదా రానుడాదా పదార్థం కావాలి చిరగని వస్త్రం కావాలి ఏళ్ళ పంట నూరేళ్ళ బిడ్డ అమలు కావాలంటే కొడుకుల బిడ్డల సంతానం కావాలని అన్నది. యమలక్ష్మి ఏమంటాడు బాబా ఎల్లమ్మ కొరకే కొడుకులా కొడి బాధలు వస్తాయి బిడ్డలు కొడుకుంటే మీరు ఏముతావు బాబా ఇంకేమన్నా కావాలంటే ఊరుకోమన్నాడా
ఖచ్చితంగా నాకు సంతానం కావాలి. కావాలి కయ్యము పోవాలి కావాలి ఎల్లమ్మ గట్టి పట్టు పట్టిందాక. ఆ సమయంలో ఒకవేళ జమలగ్ని కూడా దేవుడేమంటాడు, బాబా ఎల్లమ్మ పర్వాలేదు నన్ను కొడుకులో కాడి పిల్లలు సంతానం ఇస్తున్నా. పిల్లలు మాత్రమైనా పెరిగి పెద్ద వాళ్ళకి 12-24 ఏళ్ళ నిండదాకా మొదలు పెట్టినాడు. సచ్చిన పెరిగి ఎల్లమ్మ సాగు దినవారం చేసింది. అద్దాల బడి లోపల బొక్కలన్నీ ఎనింది పొనం కుండలలో పెట్టి అటుగా బాబురమ్మగా తల్లి కూడా 20 సంవత్సరాలు గర్భంలో ఉన్నటువంటి అల్పాదకులు ఏమనుకుంటారు, తల్లి గర్భంలోకి ఎడగా ఉంటాలి ఎట్లా ఉంటాలి. శుక్రవారం నాడు చక్కని గడియ లోపల పాలలు ఉట్టంగా ఏ రీతి ఉన్నది ఐరన్ చెట్లని బ్రహ్మాండ వదిలేరా ఒడిగాలు విరిగేనా సుడిగాలు విరిగేనా సుక్కలు చెప్పాలి తల్లి తల్లిని రాలేరా ఎల్లమ్మ గర్భాల ఊరి పనులు ఉట్టంగా ఆదేవి అంతనే అందులో ఉన్నది మిన్ను ఆకాశముల మెరుగుల వర్షపూర్వంగా ఊరి చక్రే రాజులే గడగడమరకంగా ఎల్లమ్మ గర్భాల పాలు పుట్టేరా వచ్చినటువంటి బ్రహ్మలు మంత్రాలు ఏమంటారు, అమ్మా ఈ పిల్లలు సామాన్యులు రాదు కాదు, మరి అందరికంటే పెద్దవాడు కొడుకు రక్తంలో ఉంటాడు ఒక రామయ్య. అందరికంటే పెద్దవాడు కొడుకు రక్తంలో ఉంటాడు ఉగ్రం పరశురాముడైనా. డొక్కల రక్తంలో డొక్కలయ్యే ధరణ రక్తంలో చంపలేసుడు. అందరికంటే చిన్నవాడు శివుని రక్తంలో పుట్టిండమ్మో. చిల్లిన రక్తంలో చిక్కిన నాదుడు నలుగురు తోడు పుట్టింది. చిల్లిన రక్తంలో సిరియాల గౌరమ్మ. పేరు పెట్టి బ్రహ్మల్లో వెళ్ళిపోయింది. ఆ బ్రహ్మల్లో ఎప్పుడైతే వెళ్ళిపోయింది అమ్మవారి ఎల్లమ్మ లాలిపాటలు జోలపాటలు వాడుకుంటా అల్లాడి ముందుగా అమ్మవారి ఎల్లమ్మ బాలు వెతుకుతున్నా మోడవలా.
ఐదెన్న పాలనైనా వెరగబట్టెనా ఆడంగ పాడంగ ఎల్లమ్మ పిల్లలు ఐదెన్న పాలనైతున్నరే అమ్మవారి ఎల్లమ్మ తల్లి కళ్ళ చూసాది ఎల్లమ్మ నా పిల్లలు మాత్రమే ఒకవేళ నా పెరిగి పెద్ద అయితే ఉన్నారనుకోని అమ్మవారి ఎల్లమ్మ దేవి ఎన్ని గంటల బలమని చేపించింది బంగారు గంట పలక చేపించింది చదువు వల్లకి సాధకులకి తీసుకోని అల్లేరు గారి నమ్మనే జాడేలు ఎల్లమ్మదే అల్లేరు గారి నమ్మనే జాడేలు ఎల్లమ్మదే ఇయా చదువునే వల్లకి సాధన గిరుడల్లకైనా Saya